హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. నేను దివ్య. ఈరోజు మనం గోబీ మంచూరియన్ మన ఇంటిలో తయారు చేయబోతున్నాము. చూసారు కదా, ఎంత అందంగా ఉంది కదా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఎలాగ చేయాలో చూద్దాము. గోబీ మంచూరియన్ చేయడానికి ముందుగా ఒక వెసల్లో వాటర్ బాయిల్ చేయడానికి పెట్టుకోండి. కాలీఫ్లవర్ బాగా నీట్గా కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు ఈ కాలీఫ్లవర్ని దాంట్లోకి ఒక 2 నిమిషాలు వేసి ఉడకబెట్టాలి. వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేయండి. కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి వాటర్ డ్రైన్ చేసుకోవచ్చు. 2 మినిట్స్ చాలు. ఇప్పుడు తీసేసుకోండి. చూసారు కదా, ఓవర్గా ఉడిగిపోగలేదు, కానీ కొంచెం సాఫ్ట్ అయింది. ఇలాగే చాలు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి దీనికి ఉండే ఒక కోటింగ్ కావాలి కదా, దానికి పిండి రెడీ చేద్దాము. ఇది 1/2 కప్పు మైదా పిండి తీసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి, అలాగే ఒక 3/4 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. దీనిలోకి కొంచెం ఉప్పు, ఈ పిండికి సరిపోయేటట్టు ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం కార పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే మిరియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా థిక్ బ్యాటర్ కావాలి. లూజ్గా అయితే మన కాలీఫ్లవర్కి బాగా పట్టుకోదు. కొంచెం కొంచెం వాటర్ పోసుకుండా జాగ్రత్తగా కలపండి. చూసారు కదా, ఇలా థిక్గా ఉండాలి. ఇప్పుడు ఒక పీసు వేసి చూస్తే మనకి తెలిసిద్ది ఇంకా వాటర్ కావాలా అవసరం లేదా అని. చూసారు కదా, బాగా పట్టేసుకుంటుంది కదా. ఇప్పుడు చాలు. పక్కన పెట్టేసి కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ కూడా ఓవర్గా అవసరం లేదు. కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు పిండిలోకి కొన్ని పీసెస్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫోర్క్ తీసుకొని కొంచెం కొంచెం అంటే ఒక్కొక్క పీస్గా వేసుకోండి. అన్నీ అదుకొని పోకుండా విడివిడిగా మనకి ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వేసుకోండి. కొంతమంది ఈ పిండిలో సోయా సాస్ కూడా వేసుకుంటుంది, కానీ సోయా సాస్ వేస్తే ఏంటంటే కొంచెం మనకి ఫ్రై చేసేటప్పుడు అన్నీ అదుకున్నట్టు కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది. నాకు అందుకని అది అంత ఇష్టం లేదు. తర్వాత మనం గ్రేవీ చేసేటప్పుడు దాంట్లో పోసుకోవచ్చు. ఇలాగా ఫ్రై చేసి అన్నీ పక్కన పెట్టండి. కోటింగ్ బాగుంది కదా, ఇలాగా పక్కన పెట్టేసేయండి. ఇలాగా మొత్తం కొంచెం కొంచెం బాచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అయిపోయింది, ఫ్రై చేసాము. ఇంకా కొంచెం పెద్ద కడాయి పెట్టుకొని దానిలో నుంచి కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్ చాలు, దీనిలోకి పోసుకోవాలి. అదే ఆయిల్ వాడుకోవచ్చు మనం. దీనికి కావాల్సిన వెజిటబుల్స్, ఒక క్యాప్సికం కట్ చేసి పెట్టాను, ఒక హాఫ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేశాను, అలాగే ఒక పచ్చిమిరపకాయ, కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం. వెల్లుల్లి అల్లం ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ స్క్వేర్ పీస్గా కట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ మన ఆయిల్లోకి వెల్లుల్లిపాయ అల్లం వేసుకోవాలి. ఇది కొంచెం మిక్స్ చేసి, ఓవర్గా టైం కూడా తీసుకోదు, అవసరం ఉండదు. దానిలోకి మన చిన్న కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ కావాలి అంటే ఇంకో ఒక్క పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక్కటే తీసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు అలాగే క్యాప్సికం, దీనికి అన్నిటికీ ఎక్కువ టైం తీసుకోదు. జస్ట్ ఒక 2 సార్లు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంటే జస్ట్ ఉడగాలి అంతే. ఈ తర్వాత మళ్ళీ టైం ఉడుగుతూ ఉండదు కదా, అందుకని ఓవర్ కుక్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ 2-3 సార్లు కలిపాను. ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్ సోయా సాస్ పోసుకోండి. నేనేం కొలతలు తీసుకోవట్లేదు, కానీ అప్రాక్సిమేట్గా 3 టేబుల్ స్పూన్ దాకా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ టొమాటో సాసు, ఇంకా 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాసు కూడా. ఇది గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. రెడ్ ఉండే అది వాడుకోండి, నా దగ్గర లేదు అందుకని గ్రీన్ వేసాను. చూసారు కదా, గ్రేవీ సరిపోయింది. నేను ఉప్పు వేయలేదు. ఇది ఒక 2 పించు షుగర్ వేస్తున్నాను, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వినెగర్ లేకపోతే లెమన్ జ్యూస్ అయినా వాడుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి కావాలంటే వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసి పక్కన పెట్టాను. దానిలో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. అంటే మన గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి కార్న్ఫ్లోర్ పోసుకోవాలి. ఇప్పుడు నేను హాఫే పోస్తున్నాను. మనకి కొంచెం బాగా ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే మొత్తం పోసుకోవచ్చు.
కొంచెం స్నాక్స్ లాగా తినడానికి అయ్యేసరికి ఎక్కువ గ్రేవీ అవసరం లేదు, అందుకని హాఫ్ పోసాను. చూసారు కదా, గ్రేవీ కరెక్ట్గా సరిపోయింది. ఇది 2 పించ్ ఆరెంజ్ ఫుడ్ కలరు. అస్సలు మనకి ఇంట్లో చేసేటప్పుడు అవసరం ఉండదు. నేను ఫోటోలో కొంచెం కలర్ఫుల్గా రావడానికి కొంచెం కలర్ వేసాను. మనకి అసలు హెల్త్కి మంచిది కాదని తెలుసు కదా, అందరూ ఇంట్లో చేసేటప్పుడు మాత్రం వాడుకోవద్దండి. ఇప్పుడు మిక్స్ చేశాను, బాగా గ్రేవీ అంతా సరిపోయింది. ఉప్పు అవి చూసుకొని, అంటే సోయా సాస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్ట్రాగా ఉప్పు అవసరం లేదు. ఇప్పుడు మన కాలీఫ్లవర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేస్తే ఇదంతా బాగా పట్టేసుకొని టేస్ట్ బాగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, జస్ట్ 2 మినిట్స్లో రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా కరెక్ట్గా ఉంది. మనకి ఇంకా కొంచెం చారు కావాలంటే ఇంకా కొంచెం కార్న్ఫ్లవర్ తీసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో కొంచెం సెలరీ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నాకు దొరకలేదు. ఇంకా అది లేదు అని అదొక పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అలా పోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. ఇంకా ఎప్పుడైనా బయట కొనుక్కోకుండా మన ఇంట్లోనే తయారు చేసుకోండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ వన్ కంటిన్యూస్. బై బై.